ఈనాడు చాలా కుటుంబాలలో కలిసి భోజనం చేసే అనుభవం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వస్తారు. తల్లి చక్కగా వంట అంతా సిద్ధం చేసి పిల్లల్ని, అమ్మ రండి, అయ్యా రండిరా అన్నం తిందామంటే, నాకు ఇప్పుడు ఆకలి లేదులే, నాకు ఇంకా పని అవ్వలేదులే, నేను తర్వాత వస్తానులే. నో, అది కరెక్ట్ కాదు. కుటుంబము కలిసి భుజించాలి. అందులో ఆనందం ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది. అదొక గొప్ప అనుభవంగా మారాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో పాలు పంపులు పొందే మనం, ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకునే మనం, మేము ఇప్పుడు కాదండి మాకు తోచినప్పుడు వస్తాంలే, కుదరదు. ఒక నియమము, ఒక క్రమము, ఒక కట్టడ అక్కడ ఏర్పాటు చేయబడుతూ ఉంది. అందులో పాల్గొనే వారంగా ఉండాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ. సంఘము ఒక కుటుంబముగా ప్రభు సన్నిధిని చేరి రొట్టె ద్రాక్ష రసాన్ని భుజించే ఒక గొప్ప అనుభవం. ఈ అనుభవంలో ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది.